మాజీ మంత్రి కారుమూరిపై టీడీపీ నేతల ఫిర్యాదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీను, మద్దిరాల మేని, వేములపల్లి బుజ్జి. మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుపై వైసీపీ ఆత్మీయ సమావేశంలో అవాకులు చవాకులు పేలుతున్నారు. గుంటూరు అవతల వాళ్ళని యువతల వాళ్ళని నరికేస్తాం, పొడి చేస్తామని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? మా నాయకులు క్రమశిక్షణతో చేతులు కట్టేశారు, లేకపోతే వైసీపీ నేతలు కార్యకర్తలు రాష్ట్రం వదిలి ఎప్పుడో పారిపోయేవాళ్ళు. డిటిఆర్ బాండ్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కారుమూరి నాగేశ్వరరావును కూడా మాట్లాడడం సిగ్గుచేటు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు, గుంటూరు, బాపట్ల ఏరియాల్లో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా చేశారు. హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు పెట్టి తీవ్ర మనోవేదనకు గురి చేసిన సంగతి ప్రజలకు తెలుసని అన్నారు. ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి చెంప చెల్లు మనిపించినా సిగ్గు రాలేదన్నారు. అతని మీద మీరు కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు, ఎందుకంటే గొడ్డలతో నడుపుతామని చెప్తా ఉన్నాడు. అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. తన కంప్లైంట్ రిజిస్టర్ చేసి నోటీసులు ఇచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని మాజీ మంత్రి ఏదమ్మా ఎండలో వస్తుందా? మెరుస్తూ ఉన్నావు. వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారు నిన్న ఏలూరు వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్కి కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ, కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా నాగేశ్వరరావు, నువ్వు భయపెడితే మేం భయపడిపోవటానికి వైకాపా నాయకులం కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము సిద్ధమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మా పార్టీ బీసీ నాయకుడు చంద్రయ్యని నడి రోడ్డు మీద పడుకోబెట్టి కుతిక కోశారు. అట్లానే దళిత విద్యార్థి అయినటువంటి దోమతోటి విక్రమని హైదరాబాద్ నుంచి పిలిపించి నరికేశారు. అట్లానే పల్నాడులో జల్లయ్య యాదవ్ అనేక మంది దళితుల్ని, బడుగు బలహీన వర్గాల వారిని నరికి చంపినందుకే మీ వైకాపా పార్టీని ప్రజలు రాజకీయంగా నరికేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు అయినా సిగ్గు శరం లేకుండా మీరు అలాంటి మాటలే మాట్లాడుతున్నారు, అలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 కావు కదా, 2 కూడా మీ వ్యవహారం ఎలా ఉంటే 2 కూడా రావని హెచ్చరిస్తూ ఉన్నా. మీ ఉడత ఊపులకి మేము భయపడే నాయకులం కాదు. ఆ విషయం గత 5 సంవత్సరాల్లో మీరు తెలుసుకున్నారు కదా, ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రెండోది, నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా అతను కుట్రలో కుయుక్తలో మారటల్లా, ఇంకా కోడికత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న కడప వెళ్తే, అనంతపురం అనుకుంటా, అనంతపురం జిల్లా వెళ్తే రాప్తాడ్ నియోజకవర్గంలో హెలికాప్టర్ దిగగానే ఆల్రెడీ వాళ్ళ పద్ధతికి ప్లాన్గా హెలికాప్టర్ దిగిద్ది, పోలీసులందరినీ నెట్టి కొట్టి మీరందరూ వచ్చి హెలికాప్టర్ మీద పడండి,
మీరేదో వచ్చినట్టు సీఎం సీఎం అని అరవండి. ఇలాంటి పిచ్చి పనుల వల్లే నీకు 11 వచ్చినాయి. నీ గొడ్డల పోటు, మీ బాబాయ్ గొడ్డల పోటు ఎవరు వేశారో తెలుసు ప్రజలకి. కోడికత్తి డ్రామా తెలుసు, గులకరాయి డ్రామా తెలుసు, అన్నీ తెలిసి నిన్ను బెంగళూరులో కూర్చోమంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాని, నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే, నీకేదో 11 సీట్లు వచ్చినాయి, ఆ 11 మంది అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కుయుక్తులు మానుకో. నువ్వేదో రాప్తాడు పోయి పోలీసులను బట్టలొప్పదీసి కొడతాను. ఏంటి నువ్వు బట్టలొప్పదీసేది? అయినా బట్టలొప్పదీసి ఏం చూస్తా? పద్దావులు బట్టలొప్పదీస్తా అంట. అదేం అలవాటు నీకు? నాకు అర్థం కాదు. మొన్న కూడా ఎక్కడో బట్టలొప్పదీస్తానంటావు. పోలీసులు నిన్నటిదాకా నీ దగ్గర పనిచేసిన పోలీసులు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, నీ పుణ్యం అంట 3 ఐపీఎస్ అధికారులు విజయవాడలో సస్పెండ్ అయ్యారు. నువ్వేంటి పోలీసులు సప్త సముద్రాలు చాటున్నా కూడా నేను పట్టకొస్తానంటున్నావు? వచ్చే ఎన్నికల లోపు నీ వైకాపా పార్టీ అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి చేరనుంది. నువ్వు రాజమండ్రి కానీ రాజమండ్రి కానీ చెంచల్గూడ జైల్లో కానీ శాశ్వత ఖైదీగా సేద తీరతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. ఇటువంటి రెచ్చగొట్టినటువంటి మాటలకి మేము ఇవాళ మా తెలుగుదేశం పార్టీ తరఫున డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కంప్లైంట్ ఇచ్చాము, కేసు కడతామన్నారు డిఎస్పీ గారు. విచారించి ఆ సీడీలు అవన్నీ